మరి ఇప్పుడు మనతో పాటు రాజగోపాల్ గౌడ్ గారు ఉన్నారు. మరి వారి మాటలు తెలుసుకుందాం. ఒక యువ నాయకుడికి కోల్పోవడం జరిగింది. మరి అది అనుమానాస్పదంగా జరిగిన విషయమా, లేకపోతే ఇంకా దాని వెనకాల ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారో తెలుసుకుందాము. సార్ నమస్కారం అండి. ఈరోజు ఏ విధంగా అయితే ఒక యువ నాయకుడిని మీరు కోల్పోయారు, ఒక బీజేపీ కోల్పోయారు, మరి అదేవిధంగా మరి ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు? ఈరోజు పోలీస్ స్టేషన్లో కమిషనర్ ముందు మీరు మెమరాండం ఇవ్వడం జరిగింది. మరి వారు ఏ విధంగా స్పందించారు? మేము మంచి కార్యకర్త తమ్ముడు సోదరుని కోల్పోయినందుకు చాలా దిగ్భ్రాంతికి గురైనాం. మాకు మనశ్శాంతి రాత్రి నుంచి గిట్ట చాలా శోక సముద్రంలో మునిగి తేలుతున్నారు మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ. ఇక్కడ జరిగినటువంటి అక్కడ ఒత్తిళ్లు చేసి అతన్ని ప్రాణాన్ని బలిగొన్నటువంటి వాళ్ళను ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయాలని చెప్పి మేము డీసీపీ గారిని కలవడం జరిగింది. ఆల్రెడీ డీసీపీ గారు ఆ విషయంను విచారిస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి రైల్వే పోలీసు వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఒక 2 రోజుల్లో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ కేసును వీళ్ళకు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ తర్వాత విచారణ జరిపి ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేస్తామనే విషయాన్ని మాకు ఆయన హామీ ఇవ్వడం జరిగింది. సార్, ఇక్కడ చూసుకుంటున్నట్లయితే చాలామంది అనుమానం పడుతున్నారు, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ నాయకులు ఇందులో ఉండొచ్చు, పాల్గొనవచ్చు అనేసి అనుకుంటున్నారు. మరి దీనిపై అనుమానం ఏం లేదు, దీంట్లో డౌట్ లేదు. ఏది ఉన్నా కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 దొందే. వాళ్ళిద్దరు కలిసే భారతీయ జనతా పార్టీ గ్రామాల్లో చురుకుగా యాక్టివ్గా ఉన్న కార్యకర్తలు ప్రజాప్రతినిధులు కావడం కోసం ప్రయత్నిస్తుంటే వాళ్ళు అధికారాన్ని అండగా పెట్టుకొని గతంలో బీఆర్ఎస్ 10 సంవత్సరాల దౌర్జన్యంతో సంపాదించిన డబ్బులను గుమ్మరిస్తూ ఈ 2 పార్టీలు కలిసి బీజేపీని గ్రామాలలో ఎదగకుండా ప్రయత్నిస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్లకు గుణపాఠం చెప్తూ ప్రజల ఆశీర్వాదంతో ప్రజలు తిరస్కరించినటువంటి పార్టీలు ఆ 2 గిట్ట బీఆర్ఎస్ కాంగ్రెస్. కనుక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు గ్రామ పంచాయతీల్లో అత్యధికమైనటువంటి పంచాయతీలు గెలుచుకుంటామని చెప్పి నేను తెలియజేస్తాను. సార్, మరో విషయం, మీరు కమిషనర్కి ఏదైతే టైం ఇచ్చారో, గడువిచ్చారో 11 తారీఖు వరకు అనేసి, మరి ఈ 11 తారీఖు వరకు వారు ఒకవేళ ఏ విధంగా కార్యాలు చేపట్టకపోతే ఏం చేయాలి? తప్పకుండా ఈ విషయాన్ని కమిషనర్ దగ్గరికి, గవర్నర్ దగ్గరికి, డీజీపీ దగ్గరికి, ఐజీ దగ్గరికి వెళ్తాం. ఈ విషయాన్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. 100% చెప్తున్నా కదా. ఆ శేఖర్ చావుకి ఎవరైతే కారకులయ్యారో వారందరినీ అరెస్ట్ చేసేంత వరకు భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఆగకుండా తమ పోరాటాలను కొనసాగిస్తారు.